Hello everyone, I'm Dr. Akhil, Consultant General Physician at Pratima Hospitals, Kukatpalli branch. So ఇప్పుడు జనరల్లీ ఆస్తమా ఉన్న పేషెంట్స్ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామండి. ఆస్తమా అంటే ఒక రెస్పిరేటరీ వ్యాధి అండి. దాంట్లో ఏమవుతుంది అంటే అక్కడ రెస్పిరేటరీ మ్యూకోజా అనేది సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక నార్మల్ పర్సన్కి కనుక మనకి ఇంట్లో మామూలుగా డస్టింగ్ కనుక అలాంటి పనులు ఏమైనా చేసినప్పుడు ఒక నార్మల్ పర్సన్కి ఎటువంటి రియాక్షన్ జరగదు. కానీ ఒక ఆస్తమా ఉన్న పర్సన్కి అదే అమౌంట్ ఆఫ్ డస్ట్ కనుక తగిలినప్పుడు ఆ శ్వాసకోశాలు అనేవి మూసుకుపోవడం వల్ల పిల్లి కూతల్లాగా శబ్దాలు రావడం కానీ, లేదంటే శ్వాస తీసుకోవడానికి కష్టం అవ్వడం కానీ, ఆయాసం రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ చలికాలంలో ఏమవుతుంది అంటే ఈ చల్లగాలి అనేది డైరెక్ట్గా వాళ్ళ శ్వాసకోశాలకు కనుక టచ్ అవుతాయి గొంతు ద్వారా. సో సడన్గా ఆ శ్వాసకోశాలు అనేవి రియాక్ట్ అయిపోయి క్లోజ్ కనుక అయితే ఆస్తమా ఎక్కువగా అవ్వడం కానీ, శ్వాస తీసుకోవడానికి కష్టంగా కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఎక్కువగా వింటర్ సీజన్ని ఫ్లూ సీజన్ అని కూడా అంటాము. ఎందుకు అంటే అప్పుడు ఎక్కువగా ఫ్లూ వ్యాధి అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఒక నార్మల్ పర్సన్కి అంటే ఆస్తమా ఉన్న పర్సన్కి ఫ్లూ వ్యాధి అనేది ఈజీగా సోకే ఛాన్స్ ఉంటుంది. సిమ్టమ్స్ అండ్ సైన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటివి అంటే వాళ్ళకి జ్వరం తొందరగా రావడం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండడము, తెమడ రావడం కానీ, లేదంటే పిల్లి కూతలు రావడం కానీ, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవడానికి శక్తి లేకపోవడము, ఆయాసం బాగా రావడం కానీ ఇలాంటి లక్షణాలను చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఆస్తమా ఉన్న వాళ్ళు చలికాలంలో ఏం చేయాలి అంటే ఎక్కడికన్నా బయటికి కొత్త స్థలానికి వెళ్తుంటే మాస్కులు ధరించడము, ఇంకా ఏమన్నా ఇంట్లో కనుక డస్టింగ్ కానీ ఏదన్నా అలాంటి అలర్జీ కనుక ఏదన్నా చేస్తూ అలర్జీ కలిగించే పనులు ఏమన్నా ఉంటే వాటిని అవాయిడ్ చేయడము, ఇంకా పొరపాటున ఏమన్నా అలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా ఇమీడియట్గా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడము. అండ్ గుడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి మంచి న్యూట్రిషన్ ఉంటేనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఉంటుంది, ఏ వ్యాధినన్నా ఎదుర్కోగలిగే శక్తి అనేది ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఆస్తమా పేషెంట్స్ కూడా వింటర్ సీజన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.